ఒక్క ఇంట్లో ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు. ఓ సార్లు మా జిల్లాలో నల్లగొండ జిల్లాలో 12 సీట్లుంటే రాజ్యాంగపరంగా వచ్చినటువంటి ఎస్సీలు 3 సీట్లు పోతే ఒకే ఒక్క ఎమ్మెల్యే బీసీ ఎమ్మెల్యే, అది కూడా ఆలేరు ఎమ్మెల్యే. మీరు అర్థం చేసుకోవాలి. మిగతా 9 ఎవరికి పోయినాయి అంటే ఒకే కులానికి పోయినాయి. నాయన సప్పుడు చేయరేమే, ఒక్క కులానికే. వీళ్ళు సేవ చేసేవాళ్ళ, ఏమన్నా ఉద్ధరించేటోళ్ళ, ఇంట్లోకి రానియనోళ్ళు, పని చేయించుకొని కనీసం కూలి కూడా సక్రమంగా ఇయ్యనోళ్ళు వీళ్ళు ప్రజల గురించి మాట్లాడుతా ఉన్నారు. అదే ఇవాళ బడుగు బలహీన వర్గాలకు బీసీలకు ఒక్క సీటా, 12 సీట్ల మీ అబ్బా జాగిరని మొత్తంగా మీరే పోటీ చేస్తారా? మీ అబ్బా జాగిరా అని నేను అడుగుతున్నా. అబ్బా జాగిరా, వాళ్ళ అబ్బా జాగిరానే 12కు 12 వాళ్ళకే కావాలని కోరుతున్నారు. ఈ రిజర్వేషన్ లేకపోతే ఎస్సీలు అన్యాయాలు పోటీ చేస్తారు. మీరు అర్థం చేసుకోవాలి. పౌరుషమున్న తమ్ముళ్ళ కన్నలకు మనకు రాజకీయ పార్టీలు కాదు, మన జాతి ముఖ్యమైనది ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అరే బాబు, 119 ఎమ్మెల్యేలుంటే 43 మంది ఒకే కులము, అది రెడ్ల కులం. 43 140 అంటే 50% మీరే తీసుకున్నారు. ఎవరికి ఇస్తారా బీసీలకు? ఏ కులానికి మీరు ఇవ్వగలుగుతారు? రాజ్యాధికారం మీ చేతుల్లోనే ఉంటుంది, ఎమ్మెల్యేలు మీ చేతుల్లోనే ఉంటారు, ఎంపీలు మీ చేతుల్లో ఉంటారు. 80 లక్షలు ఉన్నటువంటి మాదిగలకి ఒక్క సీటు కూడా పార్లమెంట్ ఇవ్వనటువంటి ఘనత కూడా ఈ రాష్ట్రంలో ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది అన్యాయం కాదా అని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు మొత్తంగా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాధికారంలో భాగస్వామ్యం కొట్లాడి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సోదరుల, ఏది ఏమైనా ఈ వేదిక మీద ఉన్న చాలా మంది పెద్దలు మాట్లాడి ఉన్నది, చాలా ఆవేశం ఉన్నది, చాలా బాధ ఉన్నది. మార్పును చూడాలని నేను కోరుకుంటున్నా. మార్పు రావాలి అని చెప్తున్నా ఈ సందర్భం. మార్పు రావాలి. మీరందరూ కూడా ఒక మాట చెప్పాలి. ఓట్లు మనయే, సీట్ల మీద మన చిరంజీవులు గారు చెప్పారు, గట్టిగా చెప్పాలి. ఓట్లు మనయే, చేతులు లేపరా? ఏమైనా అయినా ఆ చేతులకు ఏమైనా అయినా? ఎవడన్నా పటేల్ వాడు చెప్తే ఇట్లా లేపుతారు. ఓట్లు మనయే. ఉదయించే సూర్యుడు ఎవరు? మల్లన్న. ఉదయించే సూర్యుడు, అరే నీ దుంపల దగ్గర లేబడి గట్టిగా లేబడే. ఉదయించే సూర్యుడు రాబోయే కాలం బీసీల కాలం, ఎస్సీల కాలం, ఎస్టీల కాలం, రాబోయే కాలం. చాలా సంతోషం. ఇయ్యాల ఒక్క మంచి మాట విన్నా. సరే, దాంట్లో కూడా తప్పులు జరిగినాయి. బీసీల కులగణనలో మరి 69% మెడ్రాస్లో వస్తే ఇక్కడ మాత్రం 42% ఇచ్చారు. కాబట్టి దీని విషయం కూడా సరి చేసుకోవాలి. కులగణన కనీసం జరిపించినందుకు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ఆ కులగణన విషయంలో తప్పులు జరిగినాయి బీసీ నాయకులంతా చెప్తున్నారు కాబట్టి దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది. అదే కదా ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ఈ అసెంబ్లీలోనే బిల్లు పెట్టి పాస్ చేస్తామంటున్నారు. దానికి కూడా ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కానీ ఒక్క మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, రాబోయే కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవడు అన్యాయం చేసినా ఊరుకునేది లేదు. ఒక సందర్భంలో నాకు టికెట్ రాకపోతే నా ఆలేరు ప్రజలు ఇండిపెండెంట్ గా కూడా గెలిపించారు 89లో. మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు అందరినీ కూడా రాబోయే కాలంలో మనం ఎమ్మెల్యేలుగా చూడాలి, ఎంపీలుగా చూడాలి. అది కాదే 134 కులాలు ఉన్న వాళ్ళకేమో ఓ సార్లు 134 కులాలు మా బీసీలు, వాళ్ళకేమో 19 మంది ఎమ్మెల్యేలా? అరే సిగ్గనిపిస్తుందా మీకు? సిగ్గనిపిస్తుందా అని అడుగుతున్నా. పరిపాలన చేసేవాళ్ళు అన్ని చూసుకోవాలి. సామాజిక న్యాయం చేయనోడు పరిపాలనకు అర్హుడు కాదు.
న్యాయం చేయనోడు అర్హుడు కాదు పరిపాలనకి. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, చాలా ఆలస్యం అయింది. రాబోయే కాలంలో నేను మల్లన్నకు ఒకటే చెప్తున్నా, అడుగు ముందుకేసినావు, వెనక్కి తీయాల్సిన అవసరం లేదు. ఈ జనమంతా నీ జనమే. ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గం అంతా ఏకం కావాలి. రాజ్యాధికారంలో భాగస్వామ్యం సంపాదించాల్సినటువంటి అవసరం ఉంది. పరిపాలన చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఆర్ కృష్ణయ్య గారు ఎంపీగా ఉన్నారు. అయ్యా నాయన, నువ్వు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎంపీవి కదా, కనీసం బీసీలకు ఒక శాఖ, బీసీ శాఖ కూడా ఉండేటట్టుగా మీరు ప్రధానమంత్రి గారిని కలిసి మరి సాధించవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కృష్ణయ్య గారు కూడా అలుపెరగని పోరాటం, బీసీ పోరాటం, ముఖ్యంగా విద్యా ఉద్యోగాల్లో కోసం ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదేవిధంగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈనాడు 1,00,000 డప్పులు 1000 గొంతుల నినాదం ఈ రాష్ట్రంలో మారుమోగుతా ఉన్నది. దయచేసి మీరు అందరూ కూడా 7వ తారీఖు నాడు మీ సపోర్ట్, మీ సహకారం ఉండాలి. అందరు రావాలి. అందరం కలిస్తేనే పోరాటం ఇంకా ముందుకు సాగుతుంది. రాజ్యాధికారం కావాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలు సప్పుడు ఏరేమా ఏకం కావాలి, ఏకం కావాలి. నేను ఎందుకు వచ్చినా ఇడికి, నేను ఎందుకు వచ్చినా దళితుల పక్షాన మీకు మద్దతుగా వచ్చినా, మీరు మాకు మద్దతు చేయాలి. అందరం కలిసి కూడా రాజ్యాధికారాన్ని సంపాదించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, వెంటనే ముఖ్యంగా మల్లన్న గారు తీసుకునేటువంటి ఈ పోరాట